హాయ్ హలో ఆల్. అమ్మ అయితే సండే రోజు చికెన్ కర్రీ ఇంకా వెజ్ పులావ్ అయితే చేసింది. ఇంకా అన్నయ్య అయితే కేఎఫ్సీ అయితే ఆర్డర్ పెట్టాడు. ఫస్ట్ టైం అయితే మేము కేఎఫ్సీ అయితే టేస్ట్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అమ్మ అయితే వెజ్ పులావ్ అయితే చాలా అంటే చాలా బాగా చేసింది. సేమ్ రెస్టారెంట్ స్టైల్ అయితే వచ్చింది. ఇంకా అందరం కలిసి ఒకేసారి అయితే తిన్నామన్నమాట. సో ఫ్యామిలీ అంతా కలిసి ఒకసారి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. సో ఇంకా అలా ఒక స్వీట్ మెమొరీలా ఉంటుందని ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇంకా ఇది వచ్చేసి మండే రోజు మార్నింగ్ అనమాట. మండే రోజు మార్నింగ్ మేము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంకా మార్నింగ్ అయితే లేచామన్నమాట. మార్నింగ్ లేచేసరికి మంచి అయితే ఫుల్గా అయితే పట్టేసింది. చూసారు కదా, సన్ రైజ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే ఇంకా అంట్లు అయితే తోముతుందనమాట. ఇంకా వదిన వచ్చేసి ఇల్లు అయితే క్లీన్ అయితే చేసుకొచ్చింది. ఇంకా మేమైతే లగేజ్ అయితే సర్ది బయట అయితే పెట్టేసుకున్నాము. ఇంకా మా పిల్లలు కూడా స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా బుడ్డదైతే లెగలేదనమాట. సో నైట్ 11-12 వరకు అయితే ఆడుకుందనమాట. లేదంటే మార్నింగే లేచేదనమాట. ఇంకా బయట కూడా ఫుల్ మంచి అయితే పట్టేస్తుంది అనమాట, పాల సముద్రం లాగా. ఇంకా మేము లేచేసరికి ఫుల్ మంచు ఉంది. ఇంకా 8 అయిపోతున్నా కూడా మంచు మాత్రం అస్సలు పోలేదు. ఎండ రావాల్సింది పోయి ఇంకా ఫుల్ మంచి అయితే పట్టేసింది. మండే రోజు మార్నింగే ఇంకా అన్నయ్య అయితే 5కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. 5కి ట్రైన్ అయితే ఉంది. ఇంకా నాన్న అయితే మార్నింగే తీసుకువెళ్ళి అన్నయ్యనైతే డ్రాప్ చేసి వచ్చారు. ఇంకా మేము కూడా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా పొలాల్లో కూడా ఫుల్ మంచి అయితే పట్టేసింది. మేము ఎప్పుడు వెళ్ళినా ఎందుకునో కానీ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేటప్పుడు ఏదో చిన్న ఎమోషనల్ అయితే వస్తుందన్నమాట. సో ఎందుకో తెలీదు, ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితం ఇంతే ఉంటుంది కదా. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు చాలా బాధతో అయితే ఇంటికి అయితే వస్తారు కదా, వెళ్ళలేము ఉండలేము అన్న ఫీలింగ్తో. సో ఇంకా మనకు బాధ్యతలు అయితే తప్పవు కాబట్టి ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా తెచ్చుకున్న లగేజీ అంతా అయితే నేను ఇంకా సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కూరగాయలు ఇంకా అన్నీ అయితే సర్దేసుకుంటున్నాను. ఇంకా తెచ్చుకున్న పిండి వంటలు కూడా ఇంకా నేను కొన్ని బాక్సెస్లో అయితే పోసేసుకున్నాను అనమాట. సో వీడియోస్ అయితే కొంచెం లేట్ అయిపోతున్నాయి. సో నా వీడియోస్కి అయితే ఇంకొంచెం బ్రేకులు అయితే పడుతున్నాయి అనమాట. సో ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక ఎవరైనా ఫుల్ వీడియో చూడాలంటే నా ఛానల్ కింద లింక్ ఇస్తాను, చూసి తప్పకుండా నచ్చితే కనుక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా.